యాజ్ ఎ లెక్చరర్ అండ్ విద్యా సంస్థల యాజమానిగా నేను చెప్పేది ఏంటంటే 24 లక్షల మంది ఎవడో ఒకరిద్దరు చేసిన తప్పులకి 24 లక్షల మంది పిల్లల జీవితాలతోటి ఆటలాడుకున్నట్టు అవుతుంది. వాస్తవంగా ఏంటంటే ఇంతకుముందు రెజొనెన్స్ మా మిత్రుడు ఒక విషయం చెప్పాడు. మా మిత్రుడు చెప్పారు ఏమనంటే ఇప్పుడు ఒకసారి ఆ, ఒక ఒక స్ట్రెచ్ లో రాసినప్పుడు వచ్చే రిజల్ట్ కి తర్వాత డెఫినెట్గా గ్యాప్ వచ్చిన తర్వాత అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ రాసినప్పుడు రిజల్ట్ కి ఇప్పుడు ఫస్ట్ టైం రాస్తే 620 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ టైం 620 రాకపోవచ్చు. అంటే రిజల్ట్స్ అనేది తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాట్ టు రీకండక్ట్ ద ఎగ్జామ్. దానికి సొల్యూషన్ ఏంది అని చెప్పేసి అంటే ఒకటే, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. సిబిఐ అనేది సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అది ఎక్కడెక్కడ లీక్ అయింది, ఎంత మేర లీక్ అయింది, ఆ లీక్ అయిన ప్లేసెస్ లోపల మాత్రమే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బెటర్ అని, మొత్తం దేశం మొత్తం కండక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నా ఒపీనియన్. అది ఒకటి. సార్ రెండో విషయం ఏంటంటే ఈ పేపర్ లీకేజ్ అనేది ప్రతి చోట జరుగుతుంది. ఎవ్రీ ఎవ్రీ ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి చోట ఏదో మూలకి ఎప్పుడోసారి జరుగుతూనే ఉంది, జరగకుండా లేదు. ఈవెన్ తెలంగాణలో కూడా జరిగింది. అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే మన చట్టాలు అనేటువంటివి ప్రాపర్ గా లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, ఇందాక మీరు చెప్పారు బీహార్ అని. బీహార్ లో సంజీవ్ ముఖియా వాళ్ళ కొడుకు పేరు శివ, ఇద్దరు తండ్రి కొడుకులు ఎక్స్పర్ట్స్, పేపర్ లీకేజ్ లో ఎక్స్పర్ట్స్. బీహార్ లో ఉన్నంత పేపర్ లీకేజ్ ఎక్స్పర్ట్స్ భారతదేశంలో ఎక్కడ లేరవని నేను అనుకుంటున్నాను. తండ్రి కొడుకులకు అసలు చట్టం అంటే జైలు అంటే అసలు కనీసం భయం భక్తి అనేటువంటిది ఏమీ లేదు. 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని చెప్పేసి ఉంది. కేవలం పేపర్ లీక్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇది అమలు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ చట్టాన్ని. నేనేమంటున్నానంటే అసలు కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఉన్నాడు కదా. కొనేవాడు ఎవడు? స్టూడెంట్ కొంటున్నాడు, తల్లిదండ్రులు కొంటున్నారు. అసలు పనిష్మెంట్ స్టూడెంట్ కి ఇచ్చి తల్లిదండ్రులకు ఇచ్చి వాడు జీవితాంతం మళ్ళీ ఎప్పుడైతే పేపర్ లీకేజ్ లోపల ఎవరైతే ఇన్వాల్వ్ అయిందో వాళ్ళు జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా, ఎలాంటి ఉద్యోగాలకు అవకాశం లేకుండా చేసినట్లయితే భయం అనేది ఉంటుంది. పేపర్ లీక్ చేయొద్దు అనేటువంటి ఒక భయం ఉంటుంది. రెండోది, ఎవరైతే తల్లిదండ్రులు వాస్తవంగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి పేపర్ లీకేజ్ ని ఎంకరేజ్ చేసినట్లయితే, వాళ్ళని ఉద్యోగం నుంచి కంప్లీట్ సస్పెండ్ చేసినట్లయితే ఇది దేశం మొత్తం స్ప్రెడ్ కావాలి. పేపర్ లీక్ చేస్తే ఇట్లా చేస్తారు అనేటువంటి ఒక భయం కనుక ఉంటే మాత్రము ఈ ఈ లీకేజ్ అనేది ఆగిపోయడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే దీంట్లో ఈ పేపర్ లీకేజ్ ఎస్పెషల్లీ నీట్ పేపర్ లీకేజ్ లో నేను గమనించింది ఏంటంటే ఇందులో రాజకీయ కోణం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ ముందు మాత్రమే ఇది జరిగింది. ఎలక్షన్ ముందు, జస్ట్ ఎలక్షన్ ముందు పేపర్ లీక్ అయింది. దీన్ని స్ప్రెడ్ చేసే అశోక్ రెడ్డి, డు యూ సస్పెక్ట్ ద రోల్ కాంగ్రెస్ పార్టీ? యా, మేబీ. అంటే ఆపోజిషన్ కాంగ్రెస్ ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అంటే పేపర్ లీకేజ్ ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి కరెక్ట్. ఎలక్షన్స్ ముందు కనుక ఈ న్యూస్ కనుక లీక్ చేసినట్లయితే భారతదేశం మొత్తం ఏమైతుంది, ఒక తీరుగా అంటే రిజల్ట్ అంతా తారుమారు అవుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండే. అయితే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది లీక్ అయిన విషయము ఎన్డీఏ ప్రభుత్వానికి దృష్టికి వచ్చి ఇమీడియట్ గా దాన్ని ఆపిర్రు అని చెప్పేసి తెలిసింది. అది వాస్తవమా అవాస్తవం కూడా తెలియదు. బట్ ఇందులో సస్పెక్ట్ లోపల మెయిన్ గా ఓయాసి స్కూల్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ ఇంకోతను జర్నలిస్ట్ ఉన్నాడు, హిందీ పత్రిక, ఆయన పేరు జమాలుద్దీన్ సంథింగ్ ఇస్ దేర్. ఓకే, అక్కడ నుండి అది బీహార్ కు వచ్చింది, బీహార్ నుండి గుజరాత్ పోయింది, అంటే ఇట్లా ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది అనేటువంటిది ఒక వినికిడి. అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, డీప్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. పొలిటికల్ పార్టీస్ కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయితే, పొలిటికల్ లీడర్స్ కనుక ఇట్లాంటివి ఎంకరేజ్ చేసినట్లయితే డెఫినెట్ గా వాళ్ళకి డెత్ వారెంట్. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఇస్లాం కంట్రీస్ లో ఇప్పుడు ఏంది తల తీసేయడమో కాళ్ళు తీసేయడమో ఇట్లాంటివి చేస్తే తప్ప ఇంత 140 కోట్లు ఉన్నటువంటి జనాభాని కంట్రోల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. 4000 సెంటర్లలో పేపర్ లీక్ కాకుండా చేయడం అనేది ఏ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చినా ఇది సాధ్యం కాదు. ఇంతకుముందు మా మిత్రుడు శేషుభాయ్ మాట్లాడాడు, ఇంత ఏది తెలంగాణ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ గా ఏది డిప్యూటీ కలెక్టర్లకు ఇన్ఛార్జెస్ ఇచ్చి చేసిందని. అదే వ్యవస్థని అంటే ఏదో ఒకసారి అంటే ఆల్రెడీ 2 సార్లు లీక్ అయిన దాన్ని, 2 సార్లు ప్రాబ్లం వచ్చిన దాన్ని వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.
అదే రొటీన్ పోతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు చేసే అవకాశం ఉంటది. ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అనేది దేవుడికి కూడా సాధ్యం కాదు. అంటిల్ అన్లెస్ ఏమన్నా ఆన్లైన్ లో చేస్తే, ఆన్లైన్ లో కూడా దొంగలు తయారయ్యారు. ఇది ఏమంటారు, సాఫ్ట్వేర్ ని కూడా దొంగిలించి దాన్ని లీక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే అసలు కొనేవాడు లేకుండా చేయాలి. పేపర్ కొనేవాడు లేకుండా చేయాలి. అంటే ఏంది, విద్యార్థికి కూడా భయం ఉండాలి, కొనుక్కునే వాడికి కూడా భయం ఉండాలి. ఇది కొనుక్కుంటే నా జీవితంలో మళ్ళీ ఒకవేళ పొరపాటున నేను దొరికినట్లయితే పొరపాటున కూడా నేను మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ కాదు, ఉద్యోగాలకి నేను ఎలిజిబుల్ కాదు. తర్వాత తల్లిదండ్రులు ఎవరైనా ఉద్యోగం ఉన్నారనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారనుకోండి, వాళ్ళని కంప్లీట్ టర్మినేట్ చేసాం అనుకోండి. అలాంటి భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ అనేది ఆగుతుంది. లేకపోతే ఈ పేపర్ లీకేజ్ ని ఆపడం అనేది, అది యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇంకెవరైనా డిక్టేటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసినా కూడా లీకేజ్ అనేది ఆగదు. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ లోపల పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఎట్లా ఉందంటే, అయితే చదివితే డాక్టర్ చదవాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలి, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, అంటే ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న దానికి ఖచ్చితంగా పేపర్ లీక్ చేయాలనేటువంటిది ప్రతి ఒక్క మనిషిలో దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం పోవాలంటే చట్టాలనని స్ట్రిక్ట్ గా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది.